ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో మనం వినబోతున్నటువంటి పాఠము నీ వాక్యం నా పాదములకు దీపం అనేటువంటి పాఠాన్ని ఈ సమయంలో మనము వినబోతూ ఉన్నాం. 119వ కీర్తన 105వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది అంటాడు. సకల జీవరాశికి వెలుగు ఎంత అవసరమో ప్రతి విశ్వాసికి వాక్యం కూడా అంతే అవసరము. దేవుడు తన వాక్యాన్ని వెలుగుతో పోల్చాడు. ముఖ్యంగా మనం చీకట్లో ప్రయాణం చేయాలంటే దీపం లేకుండా ప్రయాణం చేయలేం. దీపం కలిగి ప్రయాణం చేసేవాడు ఎంత క్షేమంగా గమ్యానికి చేరుకుంటాడో, దీపం లేకుండా ప్రయాణం చేసేవాడు అంతే ప్రమాదంలో పడతాడు. దీపం కాంతిలో ప్రయాణం చేసేవాడు క్షేమంగా గమ్యానికి చేరుకుంటాడు. అదేవిధంగా వాక్యమని వెలుగులు నడుచుకునే ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవానికి చేరుకుంటారు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, లైట్ వే అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ వాక్యము నా పాదములకు దీపము అనే పాఠాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీరు వింటున్నటువంటి ఈ పాఠము మీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి మేలుకరంగా ఉందని భావిస్తే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసినదిగా కోరుచున్నాను. మరలా మనం పాఠాన్ని గమనించినట్లయితే, పాఠములో మొదటిగా దీపం యొక్క అవసరత. యోబు గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ అంటాడు, అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటుని అంటాడు. ఈ యొక్క లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే, చీకటిలో నడవడానికి దీపం యొక్క అవసరత ఎంత అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ యోబు అంటాడు, నీ తేజం వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని అంటాడు. అంటే దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క వెలుగులో నేను చీకటిలో కూడా తిరుగులాడుచున్నాను అంటాడు. అంటే మనిషి చీకటిలో నడవాలి అని అంటే వెలుగు అనేది అవసరం. అలాగే ఒక విశ్వాసి లోకమనే చీకటిలో బ్రతుకుతూ ఉన్నప్పుడు వాక్యమనే వెలుగు ఎంతో అవసరం. వాక్యమనే వెలుగులో మనం నడుస్తూ ఉంటే మనం చక్కగా గమ్యానికి చేరుకోగలం. అంటే ఇక్కడ యోబు అంటాడు, నీ తేజం వలన నేను చీకటిలో తిరుగులాడుచున్నాను అని అంటే దేవుని యొక్క వాక్యం అనేటువంటి వెలుగులో మనం ఉంటే చీకటిలో కూడా మనము నడవగలము. అలాగే 18వ కీర్తన 28వ వచనంలో దావీదు ఇలా అంటాడు, నా దీపం వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును అంటాడు. ఇక్కడ వెలిగించడం అంటే నూనె పోసి దీపం వెలిగించడం కాదు. మరి దావీదు ఏ దీపం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు? సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తూ అంటాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును అంటాడు. ఇక్కడ నా దీపమును వెలిగించువాడవు నీవే అంటే నా ఆత్మ అనే దీపమును వెలిగించువాడవు నీవే అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంటిలో దీపం లేకపోతే
ఇల్లంతా చీకటిలో ఎలాగైతే నిండి ఉంటుందో అలాగే వాక్యం అనే దీపము లేని హృదయం కూడా చీకటి అనే పాపంతో నిండి ఉంటుంది. రెండవదిగా కన్నులకు వెలుగు. 19వ కీర్తన 8వ వచనంలో యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును అంటాడు. చూడండి క్రీస్తుని ప్రియమైన వారులారా, కళ్ళు లేనివాడు లోకములో తన మనుగడ సాగించాలి అంటే కళ్ళు లేనివాడికి కళ్ళు ఉన్నవాడు దారి చూపించాలి, మార్గదర్శకుడుగా ఉండాలి. అలాగే యెహోవా ఉపదేశము విశ్వాసి కన్నులకు వెలుగును కలిగించి చీకటిలో పడిపోకుండా నడిపిస్తుంది. అలాగే 43వ కీర్తన 3వ వచనాన్ని మనం గమనించినప్పుడు, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయనీయము, అవి నాకు త్రోవ చూపును, నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును అంటాడు. చూడండి, ఇక్కడ భౌతికమైనటువంటి వెలుగు మార్గంలో ఉన్న రాళ్లను, ముళ్లను, ప్రమాదాలను ఎలాగైతే చూపిస్తుందో అలాగే దేవుని వెలుగు లోకములో విశ్వాసికి ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో చూపిస్తూ, ఏది పరిశుద్ధమైనదో ఏవి అపవిత్రమైనవో తెలియజేస్తూ దేవుని నివాస స్థలానికి ఉపదేశం అనేది నడిపిస్తుంది. అంటే ఉపదేశాన్ని దేవుడు వెలుగుతో పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఉపదేశమును అనుసరించేవాడు వెలుగును అనుసరించేవాడు. చుట్టూ సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు అంటాడు. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే దీపం వెలగాలి అంటే నూనె కావాలి. అలాగే మనము జీవము పొందాలి అంటే వాక్యం అనే వెలుగులో నడుచుకోవాలి. వాక్యం అనే వెలుగులో ఎప్పుడైతే మనము నడుచుకుంటామో జీవములో నడుచుకున్న వారముగా మనము ఉంటాం. ఇక మూడవదిగా వెలుగులు ప్రత్యక్షపరచబడుట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాలు మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ అంటాడు, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును, ప్రత్యక్షపరచబడుచున్నది ఏదో అది వెలుగే కదా అంటాడు. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు అంటాడు. ఈ యొక్క లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు చీకటి సమస్తమును మరుగు చేస్తుంది, కానీ వెలుగు సమస్తమును చూపిస్తుంది కనుక పాపం అనే చీకటిలో నిద్రించేవారు, అనగా పాపముల చేత చచ్చిన వారు దేవుని యొక్క ఉపదేశము చేత ఆయన వెలుగు చేత మేల్కుంటే వెలుగు వారి మీద ప్రకాశిస్తూ సత్యాన్ని అసత్యాన్ని గ్రహించే విధంగా చేస్తుంది. అంటే ఆధ్యాత్మికంగా నిద్రపోతూ ఉంటే వారు పాపం అనే చీకటిలో ఉన్నటువంటి వారు మేల్కొని